రాష్ట్రంలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాంక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చూస్తున్నారని ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ చైర్మన్ మైపాల్ యాదవ్ సూపర్ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ ఆసనతో మాట్లాడారు. కామారెడ్డిలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని సమాచారం ఉందని తెలిపారు. 2 నెలల క్రిందటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన, అంతేకాకుండా నవంబర్ 29వ తేదీన నిజామాబాద్ జిల్లా ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని, అంతేకాకుండా డిసెంబర్ 20వ తేదీన బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో చెప్పడంతో అప్పుడు అప్రమత్తమై వెంటనే ఆపేసి అందరూ మర్చిపోయారని, మళ్లీ తొందరలో నిరుద్యోగులకు బ్యాక్లాగ్ ఉద్యోగులు మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అక్రమాల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. ఎవరైనా ఉద్యోగాలను డబ్బులతో కొనుక్కుంటే వారి పూర్తి సమాచారం రాష్ట్ర కమిషనర్ కు, సిఎస్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెయిన్ ఇక్కడ తెలంగాణలో మళ్ళీ దొడ్డిదారులు బ్యాక్లాగ్ అంటే మళ్ళీ అని ఎందుకు పెట్టినామంటే గతంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మల్లో మున్సిపల్ శాఖలో 44 జాబులు గతంలో ఫుల్ వైరల్ అయింది. TV9లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ, మిగతా ఛానళ్ళల్లో వచ్చి మనం చూసినాం. ఒక తెలంగాణలోనే కాకుండా కామారెడ్డిలో కూడా పెద్ద మొత్తంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు దొడ్డిదారులు జరుగుతున్నట్టు మాకు సమాచారం అందిందన్న. అది మున్సిపల్ శాఖలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ, ఇరిగేషన్ శాఖలో కానీ వివిధ శాఖలలో జరుగుతున్నట్టు మనకు ఫుల్ సమాచారం ఉంది. ఇకనైనా వీళ్ళు అది విరమించుకోకపోతే మేము పెద్ద మొత్తంలో మరి వీళ్ళ డేటా అంతా సేకరించి సిఎస్ కానీ సీఎం కానీ సేకరించి వీళ్ళకు తగిన బుద్ధి చెప్తామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. 2 నెలల కిందటనే మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టినాం. మొన్ననే నిజామాబాద్లో పెట్టినాం, బషీరాబాద్ ప్రెస్ పెట్టినాం. కొంచెం భయపడుతున్నట్టు చేస్తున్నారు, మళ్ళీ పెడుతున్నారు. ఇప్పుడు కామారెడ్డి మున్సిపల్ పరిధిలో జరుగుతుంది. కామారెడ్డి మున్సిపల్ పరిధి ఇరిగేషన్, అలాగే మళ్ళీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జరుగుతున్నాయి. అంటే మున్సిపల్ సంబంధించిన ఆధారం అంటే వాళ్ళు ఇంకా భర్తీ చేయలేదు, కానీ భర్తీకి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్లా చెప్తారు అనొచ్చు అంటే ఇది నిర్మల్లో జరిగింది. మీరు గత ప్రభుత్వం మీరు చూడొచ్చు. ఇంకా చేతులు మారలేదు, కానీ చేతులు మారడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వాలు మారినాయి కానీ అధికారులు మారలేదు. అధికారులు అలవాటు అయ్యారు కాబట్టి మేము ముందు వస్తూనే హెచ్చరిస్తున్నాం. ఇంకా చేతులు మారలేవు, మారతాయి. గత ప్రభుత్వంలో మారినాయి అని చెప్పి అభ్యర్థులను మేము హెచ్చరిస్తున్నాం. ఎవరైతే బ్యాక్లాగ్ జాబులు కొనాలనుకుంటున్నారో 5 లక్షలు పెట్టి, 10 లక్షలు పెట్టి, 20 లక్షలు పెట్టి మీరు విరమించుకోండి అని చెప్పి మేము ఇది సూపర్ టీవీ ద్వారా మీకు హెచ్చరిస్తాం. అలాగే మనకు మాట్లాడడానికి మన సాయి కృష్ణ ఉంది. సాయి కృష్ణ చెప్పండి, అంటే మీరు అంటే విద్యార్థులకు ఇప్పుడు ఏం చెప్పకూడదు? మేము నిరుద్యోగ జేఏసీ పక్షాన ఒకటే చెప్తా ఉన్నాము. కామారెడ్డి జిల్లాలో పక్కదోవలో అడ్డదారిలో ఇరిగేషన్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, మరి ఏ ఇతర శాఖలు 32 డిపార్ట్మెంట్లలో అడ్డదారిలో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 1 అప్గ్రేడ్ నుంచి ఎక్కడికక్కడ నిరుద్యోగులు ఇక్కడ కామారెడ్డి గ్రంథాలయంలో అటుకులు, బిస్కెట్ ప్యాకెట్లు తినుకుంటా వాళ్ళు చెట్ల కింద వాళ్ళు పొద్దున 7 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా వాళ్ళు స్టడీ అవర్స్ చేస్తూ వాళ్ళ కన్నీళ్ళు ఒక్కొక్కరి గాథలు ఒక్కోలాగుంటాయి. మా ఉద్యమం అంతా చదువుకున్న వారికే ఉద్యోగాలు రావాలని చెప్పి మేము ఉద్యమాన్ని ప్రారంభించినాం. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే బ్యాక్లాగ్ పోస్టులు తీసుకున్నారో, ముఖ్యంగా కామారెడ్డిలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి ఒక కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు, ఒక కోచింగ్ సెంటర్ ఎవరైతే నడిపిస్తున్నాడో ఆయన విషయాలు కూడా బట్టబయలు చేస్తాం. ఆయన ఉద్యోగానికి పంగనామం పెట్టి సంఘం పేర్లు చెప్పుకొని ఈరోజు డిఓ ఆఫీస్లో పేరుకుపోయినటువంటి అక్రమాలు ఎన్నున్నాయో మాకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నాడు. విద్యా సంస్థల పేర్లు కూడా బయట పెడతాం. రేపొద్దున కార్పొరేటీకరణ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో 4 నియోజకవర్గాల్లో ఏదైతే ఈరోజు ఎగ్జాములు రాయకుండా, పరీక్షలు రాయకుండా ఇక్కడ పరీక్షల కోసం ఎదురు చూస్తూ లైబ్రరీలో రోజు గంటల తరబడి వాళ్ళు నిద్రలు మానుకొని, ఆకలిని మానుకొని తల్లిదండ్రులు వదిలి వాళ్ళ తల్లిదండ్రులు ఇలా వ్యవసాయం చేసుకొని, ఉపాధి పని చేసుకొని, ఇలా నా కూలీనాలి చేసుకొని ఇలా డబ్బులు పంపిస్తే వాళ్ళు ఇలా పార్ట్ టైం జాబులు చేసుకొని వాళ్ళు ఇలా చదువుకుంటున్న పరిస్థితి. చదువుకున్న వాళ్ళకి వచ్చిన ఉద్యోగానికి పంగనామం పెట్టి నువ్వు ఈరోజు కామారెడ్డిలో ఎక్కడెక్కడ తిరుగుతావు, నువ్వు కామారెడ్డిలో కూర్చుండి ఈరోజు ఎక్కడ ఫైర్ వీల్ చేస్తున్నావు మాకు అన్నీ తెలుసుకోకుండా దీని మీద ఉద్యమాన్ని ఉద్రమే చేస్తాం అని ఈ సందర్భంగా పేరు